15 ఇయర్స్ ఫుకుషిమా డిజాస్టర్. సో, యాజ్ సింపుల్ యాజ్ సింపుల్ మనకి జపాన్ దేశంలో న్యూక్లియర్ పవర్ రియాక్టర్స్ ఉన్నాయి. న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి జపాన్ దేశంలో. సో, అక్కడ ఒకరోజు ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేటువంటిది బ్లాస్ట్ అవ్వడం జరిగింది. సో, న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేటువంటిది ఎప్పుడైతే బ్లాస్ట్ అయిందో తద్వారా చాలామంది కూడా మరణించారు. సో, ఏదైతే బ్లాస్ట్ జరిగినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని ఆ ప్రాంతం పేరు పైన దానిని ఏమన్నామంటే ఫుకుషిమా డిజాస్టర్ అన్నాం. సో, అది ఫుకుషిమా అనేటువంటి ఒక ప్రాంతం కాబట్టి ఫుకుషిమా డిజాస్టర్ అన్నాం. సో, అక్కడ ఏం జరిగింది, న్యూక్లియర్ రియాక్టర్ అనేటువంటిది పేలింది. సో, దానివల్ల చాలామంది కూడా మరణించడం జరిగింది. సో, ఆ కోవలోనే మరణించినటువంటి ఇదిగా సో, అక్కడ ఉన్నటువంటి న్యూక్లియర్ రియాక్టర్స్‌ని జపాన్ ప్రభుత్వం క్లోజ్ చేసింది. సో, క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ ఇటీవల ఆ యొక్క న్యూక్లియర్ రియాక్టర్‌ని మళ్ళీ ఓపెన్ చేస్తూ ఉన్నారు. దట్ ఈస్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ హియర్. సో, తిరిగి దాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. ఇంకొక దాని యొక్క విశిష్టత ఏంటి అంటే ప్రపంచంలోనే అతి పెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌గా మనం చెప్పొచ్చు. ఈ యొక్క ఫుకుషిమా అనేటువంటిది.